హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో టేస్టీగా టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటా రసం కోసము మనము పండిన టమాటాలు వేసుకుంటే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 3 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మీ దగ్గర మిరియాల పొడి లేకపోతే ఈ ప్లేస్లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాసు వాటర్ వేసేసుకొని మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ మనం వేసిన కరివేపాకు ఎండుమిరపకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూను ఇంగువ, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టమాటాలను పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ మనం వేసిన టమాటా పేస్టు టమాటాలు పచ్చి స్మెల్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకోవాలి. మనకి టమాటాలు ఉడికింది ఎలా తెలుస్తుంది అంటే మనకు టమాటాల్లో ఉన్న ఆయిల్ మొత్తము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనకి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకోవాలి. అలాగే టమాటా రసానికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ టమాటా రసం కన్సిస్టెన్సీ అనేది మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇలా సరిపోతుంది. ఇలా ఒకసారి అంతా కలుపుకున్నాక టమాటా రసాన్ని మరగనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి టమాటా రసం అయితే మరిగిపోతుంది. ఇలా మరుగుతున్న టమాటా రసంలోకి మనము 1/2 టేబుల్ స్పూను మెంతిపిండి వేసేసుకోవాలి. వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా మనం ఇందులోకి కరివేపాకును కాడతో సహా వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం ఈ విధంగా చేయడం వల్ల కరివేపాకులో ఉన్న ఫ్లేవరు టమాటా రసంలోకి వచ్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా రసము మనము అన్ని ఫ్రైస్లోకి కాంబినేషన్గా వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో చాలా తక్కువ టైంలో టమాటా రసం ఎలా ప్రిపేర్ చేయాలో. మరి టమాటా రసం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.